తిరుమల లడ్డు వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3:30 విచారణ చేపట్టనుంది. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సిట్ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ అనే దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. సెప్టెంబర్ 30న జరిగిన విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాకముందే కల్తీ జరిగినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రకటనలు చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పేందుకు ముఖ్యమంత్రి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెస్ ముందు అలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే లేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనలు చేయటం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు ప్రభావితమవుతాయని తేల్చి చెప్పింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సీఎం చంద్రబాబు తదితరులను దృష్టిలో పెట్టుకుని ఘాటుగా వ్యాఖ్యానించింది. నెయ్యి కల్తీ జరిగిందంటూ రిపోర్టు ఇచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డే తన నివేదిక తప్పు కావచ్చునని స్పష్టంగా పేర్కొందని ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది కానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కల్తీపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది. ఎన్డీడీబీ ఒక్కటే అత్యున్నత ల్యాబ్ కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్లు ఎన్నో ఉన్నాయని టీటీడీకి గుర్తు చేసింది. ఎన్డీడీబీ నివేదికలో స్పష్టత లోపించదని పేర్కొంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలా అనే విషయంపై తమకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ దీనిపై సుప్రీంలో విచారణ జరగనుంది. టోటల్గా విచారణకు సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి విచారణ జరపబోతోంది. మధ్యాహ్నం 3:30కు ఈ కేసును విచారిస్తారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. గత విచారణ సందర్భంగా ప్రధానంగా ఈ విషయంలో సిట్తో దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు నియమించాలన్న విషయంపైన కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని సొలిసిటర్ జనరల్కు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు సొలిసిటర్ జనరల్ ఎలాంటి అభిప్రాయాన్ని చెప్తారన్నది మనం వేచి చూడాలి. మనం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తును నిలిపివేసినటువంటి నేపథ్యంలో బహుశా ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ఈ మొత్తం వ్యవహారం పైన దర్యాప్తు చేయించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనం చూసాం, గత విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆధారాలు లేకుండా కోట్లాది మంది మా భక్తుల మనస్సులను గాయపరిచే విధంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు ఆక్షేపించినటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం పైన ఒకవైపు సిట్టును నియమించి ఇంకోవైపు చంద్రబాబు నాయుడు దానిపైన పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకే ఈ అంశంపైన లడ్డూ కల్తీ జరిగిందా లేదా అన్న అంశంపై తనకే ఖచ్చితత్వం లేనటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఏకంగా పదే మీడియా ముందుకు వెళ్ళి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యాఖ్యానం చేయడం ఎంత మాత్రం కూడా సరికాదని సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఒకవైపు ఈవో ఈ కల్తీ నెయ్యిని తాము లడ్డూ ప్రసాదానికి వినియోగించలేదని ఒకవైపు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు దానికి విరుద్ధంగా ఈ జంతువుల కొవ్వును లడ్డూ తయారీలో ఉపయోగించారని చెప్తున్నారు. సో ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గమనించింది. చంద్రబాబు నాయుడు భగవంతుణ్ణి ఈ రాజకీయ ఉచ్చులోకి లాగొద్దని కూడా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకు గట్టి హితవు పలికినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తం ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి ధోరణి వైఖరిని అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పారబట్టినటువంటి పరిస్థితి. కేవలం ఎన్డీడీబీ
ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగానే ఇలా కామెంట్స్ చేశారు. నిజానికి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికలోని చాలా డిస్క్లైమర్స్ ఉన్నాయి. తాము ఇచ్చినటువంటి నివేదికలో చాలా మినహాయింపులు ఉన్నాయి, తప్పులు కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఎన్డీడీబీ స్వయంగా తన రిపోర్ట్లోనే వెల్లడించింది. సో ఇది కాకుండా అనేక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన దేశంలో ఉన్నాయి. వాటితో సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు నేరుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ కల్తీ జరిగినటువంటి నెయ్యి, జంతువుల కొవ్వు ఉపయోగించినటువంటి నెయ్యిని లడ్డూ తయారులో వాడారనేటువంటి ఒక కామెంట్ చేయడం అనేది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశమని సుప్రీంకోర్టు గుర్తించింది. సో ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వైఖరిని తూర్పారబడుతూ ఈ మొత్తం వ్యవహారం పైన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం 3:30కు దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరిపి ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించే దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్.